ओं शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। ఆడవారు మిత్రుల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ మాట తోలనాడద్దు. వచ్చేస్తుంది తెలియకుండా మాటను తోలనాడద్దు. అవసరమైతే మీ మిత్రులకు కానీ తల్లిదండ్రులకు కానీ క్షమాపణ చెప్పండి, తప్పే లేదు. అయ్యో పొరపాటున మాట్లాడాను ఏదో ధ్యాసలో క్షమించమ్మా అంటే నష్టమే లేదు. ఎట్లాగో విదేశస్తుల పదం మన దగ్గర ఉంది కదా, స్వారీ అనేది, దాన్ని వాడదాం. ఆ విధముగా కొంత మనము మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుతున్నట్లయితే మాసాంతములో మంచి ప్రయత్నములు మంచి ఫలితాలని మనం పొందగలుగుతాం. ప్రయత్నం బాగుండాలి అంటే మాసం ప్రారంభం నుంచి కూడా మంచి ప్రయత్నం ఉండాలి. మాసాంతములో మంచి ఫలితాలను పొందుతాం. రాజకీయములో ఉన్నటువంటి వారికి కూడా ఆనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రత్యర్థి నుంచి కూడా మంచి శుభవర్తమానమే అందుతుంది. ఆధ్యాత్మికంగా ఉండటము మాసాంతములో చాలా మంచిది. ప్రతిరోజు ఉండమనే అంటాము, కానీ రోజు కష్టము కదండి. ఒకరోజైనా ఒక 41 రోజు దీక్ష పెట్టుకుని ప్రతిరోజు కూడా ఆవునేతితో దీపారాధన చేయండి. కుంభరాశి వారు గృహములో ఉన్నటువంటి దారిద్ర్యం తొలగుతుంది. వీరంతా అనుకుంటున్నారు ఇంటికి వెళితేనే చాలా కష్టముగా ఉంది అని, బరువుగా ఉంది అని. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి అప్రశాంతత నెగిటివ్ ఎనర్జీని తీసివేయండి. గోమయముతో చేసినటువంటి పిడకలతో పొగని వేయండి. గో ఆధారితమైనటువంటి ఉత్పత్తులతో చేసినటువంటి ధూపాన్ని వేయండి. మంచిది. ప్రతిరోజు కూడా కుంభరాశి జాతకులు విష్ణు సహస్రనామం వినటం మంచిది. విష్ణు సహస్రనామం విన్నా, ఒకవేళ ఖాళీగా ఉన్నాము అనుకుంటే రాసినా మంచిది. స్పష్టంగా రాయండి. సత్ఫలితాలని పొందగలుగుతారు. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. గృహములో అప్రశాంతత కలుగుతుంది. న్యాయపరమైనటువంటి పోరాటాల యందు కుంభరాశి వారు విజయాన్ని పొందుతారు. పోలీసు వారితో విద్యార్థులు కానీ వ్యాపారవేత్తలు కానీ జాగ్రత్తగా ఉండాలి. తల దించుకునేటువంటి పనులని మనం చేయకూడదు. మనము సరదాగా చేసినటువంటి ఒక పని మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మితమైనటువంటి వేగముతో వెళ్ళటమే మంచిది. 10 నిమిషాలు లేట్ అవుతుంది, అరగంట లేట్ అవుతుంది, ప్రాణమైతే ఉంటుంది. కాబట్టి తద్వారా విజయోపేతమైనటువంటి జీవనాన్ని పొందాలి అంటే కుంభరాశి వారు మే నెలలో తప్పనిసరిగా విష్ణు ఆరాధనని చేసుకోవాలి. విష్ణు దర్శనం, విష్ణు సహస్రనామ శ్రవణం, గో దర్శనం, గోశాల పోషణ, ఇవన్నీ కూడా శుభ ఫలితాలని కుంభరాశి వారికి ఇస్తుంది. ఓం శుభంకర్యే నమః. आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। వైశాఖ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది. అది వైశాఖ పౌర్ణిమ. ఇది మనకి మే 23వ తారీఖు గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది. వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము రాత్రికాలము ఉందన్నటువంటి సమయంలో పౌర్ణమిని మనం చేసుకుంటాం. అదే వైశాఖ పౌర్ణిమ. ఈ విశాఖ పౌర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది? విశాఖ నక్షత్రములో చాలా విశేషం ఉన్నది. అలాగే
ఈ యొక్క మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం. చాలామంది గురువు కరెక్ట్గా గనక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు. పిల్లలకి గురుబలం అవసరం. అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కట్టడానికి. గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ, పైగా విశాఖ నక్షత్రం, ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాలు. ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన, అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన, పఠనము చేసిన సత్ఫలితాలని పొందుతాం. అలాగే మన పిల్లలని ఈ యొక్క మే 23 గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి. బుద్ధి బలము పెరుగుతుంది. శనగలని ఉడకపెట్టి కించిత్ అంటే ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి, చిన్న బెల్లం ముక్క వేసి. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. వైశాఖ పౌర్ణమి చాలా విశేషం, అందున గురువారం చాలా విశేషం. పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బుద్ధి బలము పెరుగుతుంది. అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పౌర్ణమిని పెట్టుకోవటం, దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం. ఎవరైతే ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మీన పర్యంతం అన్ని రాసుల వారు చేయొచ్చు. ఈ రాశి వారే చేయాలి, ఈ సమయంలోనే చేయాలి, ఈ గడియలోనే దీపం పెట్టాలి, ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు. మంచి సమయం చూసుకోండి. రాహుకాలాలు, దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి. గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది. ఆ హోరలో చక్కగా ఉదయం 6 to 7 మధ్య లోపల దీపం పెట్టుకోండి. చక్కగా దీపానికి నమస్కారం చేసుకోండి. ఓ గురు ఆత్మ, నీ యొక్క అనుగ్రహం నాకు కలగని. బృహస్పతి గ్రహాలకి అధిపతి. అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే. ప్రతి ఒక్కరూ, ఆడవారు కానీ, మగవాళ్ళు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరమైనా చేయొచ్చు. ప్రశాంతంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, బాధలు లేకపోయినా, బాధలు ఉన్నా, ఇది మన నియమం. వైశాఖ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషం. కొంతమంది అయితే కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవు నేతి దీపాన్ని బ్రాహ్మడికి దానం చేస్తూ ఉంటారు. పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి. గురువు అనుగ్రహం పొందడానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం. అందున గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవ్వటానికి, బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తం అవుతుంది మీ అందరికీ.